చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ కీర్తన 38వ కీర్తన ప్రజల యొక్క బాధ, దేవుని యొక్క ఆక్రందన, ప్రజల యొక్క బాధ, దేవుని యొక్క ఆక్రందన అనేటువంటి కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 38వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత నన్ను శిక్షింపకము. దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత మనుషుని గద్దిస్తూ ఉంది. ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో ఆయన శిక్షించడానికి శక్తిమంతుడు కదా, శిక్షించగలడానికి శక్తిమంతుడు. ఆయన శిక్షిస్తే తట్టుకోగలిగిన శక్తి నీకుందా? ఆయన శిక్షించడం మొదలు పెడితే ఆయన నుండి తప్పించుకోగలిగినటువంటి శక్తి నీకుందా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచిద్దాం. మన మూర్ఖత్వం ఎలా ఉంది అని ఆలోచిస్తే, పక్క ఊరు వాళ్ళంతా నాశనం అయిపోతున్నారట. మన ఊరు కాదు కదా, మన ఊరు కాదు కదా, పక్కూరు వాడు పాడవుతున్నాడు, మనకేంటి అనుకునేటువంటి మూర్ఖత్వం ఉంది. అదే నాశనం, అదే తెగులు మన దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తాం మొదలు పెడతాడు. మన దాకా రాక మునిపే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనుకుంది. జాగ్రత్త తీసుకోకుండా ఉండడం వలన ఆ తెగులు నీ దాకా దాపురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితం మూర్ఖత్వంతో నిండిపోయింది. నేను జ్ఞానిని కదా అనుకుంటున్నాడే కానీ అసలు సరైన జ్ఞానాన్ని ఎప్పుడైనా అభ్యాసం చేస్తాడా, వెతుకుతాడా? దేవుని యొక్క ఉగ్రతల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎక్కడో కొండల్లో నుండి లావా పైకి ఉబికి వస్తుందంటే పేపర్లో చూస్తున్నావు, టీవీలో చూస్తున్నావు. దేవుని యొక్క మహోగ్రత లావా కంటే కూడా భారమైంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉగ్రత ముందు నీ పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకోగలిగితే, ఆయన కోపించడం మొదలు పెడితే తిరిగి నువ్వు ఎన్ని మార్లు ఆయన బ్రతిమాలినా వ్యర్థం. ఒక్కోసారి అంటాం, మనం బాగా కోపం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మళ్ళీ ఐఎమ్ వెరీ సారీ అండి, నేను అనవసరంగా నిన్ను అన్నానండి అని అంటే మనకి ఏమనిపిస్తుందండి? నో కదా, ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. నువ్వు నీకు తెలిసే నన్ను అనాలనే అన్నావు కనుక నిన్ను క్షమించేదే లేదు, నిన్ను క్షమించేది లేదంట. కొంతసేపటికి మెత్తబడ్డా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మనసు కూడా అలాగే మారితే నువ్వు బ్రతకగలవా? దేవుని దృష్టిలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయంట, మన మూర్ఖత్వము వలన కలిగిన గాయాలు, ఈ అజ్ఞానము చేత ఆ దేవుడు ఉన్నాడా? దేవుడు వింటూ ఉన్నాడా? దేవుడు చూస్తూ ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మూర్ఖత్వం అది. పైన వారమే జ్ఞాపకం చేసుకున్నాం. ఆకాశమునికి ఎక్కినను అక్కడ ఆయన ఉన్నాడు, ఆ పాతాళములకు పోయినను అక్కడను ఆయన ఉన్నాడు, భూమికి వచ్చినను అక్కడను ఆయన ఉన్నాడు కదా. ఆయన సర్వాంతర్యామి, ఆయనకి కనుమరుగైనది ఏది లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవన స్థితి ఎలా ఉందంటే, మన మూర్ఖత్వం వలన కలిగిన గాయాలు ఎలా వస్తున్నాయంట? దుర్వాసన. ఒక జంతువు ఏదైనా చచ్చిపోయినప్పుడు అది ఎక్కడ తెచ్చిందో మనకు తెలియదు కనుక
ఏదో చచ్చిందండి కదా వెతకండి అంటాం. చీకటి ఉంటే లైట్ వెలిగిస్తాం. బలుబు లేకుండా బలుబు ఆన్ చేస్తే మరి నువ్వు దాన్ని దొరకబట్టుకుంటావు. నీకు దొరికేంత వరకు ఆ వాసన నుండి తట్టుకోవాలంటే వెతుకుతూనే ఉంటావు. ఏంటి నీ వాసన భయంకరమైన పరిస్థితిగా ఉంది. ఏంటి ఆ దుర్వాసన? ఏంటి ఆ దుర్వాసన అంటే మూర్ఖత్వం అనేటువంటి దుర్వాసన. మూర్ఖత్వం అనేటువంటి దుర్వాసన. ఇంకా మానవుని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖ క్రాంతులున్నాయి, సంతరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి నాకులాగా నడుము నొప్పి ఉన్నటువంటి వాడికి తెలుసు కదా, నిలబడితే ఎలాంటి బాధ ఉంటుందో కదా. నడుము నొప్పి లేనటువంటి వాడికి ఏం తెలుస్తుందండి? నడుము నొప్పి ఉన్నటువంటి వాడికి నిలబడితే అవుతాయి నరాలన్నీ లాగుతూ ఉంటాయి, కాళ్ళు తీపి వస్తుంటాయి. ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు పడుకోలేము. బాధ కలిగితేనే బోధపడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవనపు పరిస్థితి నడుము తాపముతో నిండి ఉన్నది, శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ నిట్టూర్పులు నీ మనోవేదన నీకు దాచబడి ఉండలేదు. నీకు తెలుసు పాపము చేయడం వలన, దేవుడికి ఉగ్రత రప్పించడం వలన ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసి కూడా ఏం చేస్తాం? ఎరిగి చెడి పోతివ మనసా, ఇక నీది కెరువారు చెప్పుమా. ఎరిగి ఏం చేస్తున్నాడండి మానవుడు? ఆరాధించాల్సినటువంటి అవసరం ఉన్నా, ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నా, ఏంటి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నా దేవుణ్ణి మర్చిపోయారు. 50వ కీర్తన 22వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 50వ కీర్తన 22వ వచనంలో, అప్పుడే సహోదరి సహోదరులారా, మందిరానికి రాలేకపోయినా, నీ ఇంటి దగ్గర ఉన్నా, ఒక్కసారి నీ చెవిని దేవుని వైపు పెట్టు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మరచు వాళ్ళారా, దేవుని మర్చిపోయే వాళ్ళారా కదా. జనులు ఎలా ఉన్నారంట? దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. మొదటిది, మూర్ఖత్వం వలన వారి గాయములు దుర్వాసన స్రవించుచున్నది. మూర్ఖత్వము అన్ని తెలిసి కూడా అజ్ఞానుల వలె వారు ఉన్నారు. అజ్ఞానుల వలె ఉన్నారు. దేవుని ఆరాధించితేనే తప్ప, దేవుడు దీవిస్తేనే తప్ప, దేవుడు బాగు చేస్తేనే తప్ప, దేవుడు నన్ను ముడితే తప్ప నేను బాగుపడదు అని తెలుసు కూడా మూర్ఖుల వలె వారు ఉన్నారు. రెండవ పర్సన్స్ ఎలా ఉన్నారు? రెండవ వ్యక్తి దేవుడిని మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. మూర్ఖత్వం ఒకటి. మూర్ఖుని మనసును రంజింపజేయలేమట. ఎవడి మనసునైనా మార్చగలమేమో కానీ, ఎవడి మనసునైనా మార్చగలమేమో కానీ మూర్ఖ స్వభావము కలిగిన వాడిని ఎవడు మార్చలేడట. అరే పడతావురా ఎక్కడికరా పైకి పడతావురా అంటే వాడు ఏమంటున్నాడండి? వీడు అంటనే ఉంటాడు, వాడు ఎక్కుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే గర్వం, అహంకారం, మతం కదా. మతంతో నిండి ఉంటాడు. ఏం కాదనేటువంటి అహంకారము, గర్వం, మతంతో ఎక్కుతూనే ఉంటాడు. పడ్డాక కానీ అబ్బా నువ్వు ఉన్నావు కానీ నాకు పట్టించుకోలేకపోయాను అని. అప్పటికీ కాలు ఇరుగుంటుంది, చెయ్యి ఇరుగుంటుంది, నడుము ఇరుగుంటుంది.